మత్స్యశాఖ అధికారుల అవినీతి భాగోతం బయటపడింది. కోదాడలో మత్స్యశాఖ అధికారుల అవినీతి భాగోతం. చెరువులో చేప పిల్లలు కొంగలు ఎత్తుకుపోయినా వరదలకు కొట్టుకుపోయినాయా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. చెరువులో చేప పిల్లలు పోసామంటూ విచిత్రమైన డ్రామాలు ఆడుతున్న మత్స్యశాఖ అధికారులు. మా చెరువులో చేపలు ఎక్కడికో ఎగిరిపోయినాయో అంటున్నారు గ్రామస్తులు. ఖాళీ వాహనం తీసుకువచ్చి చెరువులో చేపలు పోసామంటూ వింత డ్రామాలు ఆడుతున్న కాంట్రాక్టర్. చెరువు చైర్మన్కి, డైరెక్టర్లకి, సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెరువులో చేపలు పోసామంటూ కల్లపల్లి మాటలు మాట్లాడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులను అడిగాగా వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని చేపలు పోసారా లేకుంటే ఎవరు ఎత్తుకెళ్లిపోయారో విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. మేము డిఎఫ్ఓ గారికి ఫోన్ చేస్తే మా చెరువులో చేపలు పోసినా పోయలేదని మేము అడగంగా అతను వేరే అవుట్సోర్స్ ఉద్యోగి కాన్ఫరెన్స్ పెడితే పోసినాం సార్ అని చెప్పారు. కనీసం అందులో చేప పిల్లలు పోస్తే మరి ఆ పిల్లలు గాలికి ఎగిరిపోయినా లేకుంటే వాటంతటా అయ్యి రెక్కలు వచ్చి ఎటన్నా వేరే చెరువులోకి పోయినా మాకు అర్థం కావట్లేదు. లేకుంటే ఎవరైనా తినరా మాకు, లేకుంటే ఈ అవుట్సోర్స్ ఉద్యోగులు తినరా, మత్స్యశాఖ అధికారులు తినరా మాకు అర్థం కావట్లేదు. అందులో పిల్లలు ఉన్నాయో లేని కూడా ఎవరికి తెలియదు. కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ వాళ్ళు చేప పిల్లలు పోసేటప్పుడు కనీసం కాట, దాని సైజు ఎంత ఉంది, ఎన్ని పిల్లలు పోస్తారు అనే ఇన్ఫర్మేషన్ కనీసం చైర్మన్కి కానీ, డైరెక్టర్లు కానీ, సభ్యులకు కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ నిబంధనల్ని ఉల్లంఘించి వాళ్ళకి తోచినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేప పిల్లలు పోయడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులను అడిగితే ఎలాంటి సమాధానం లేదు. అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుచున్నాం. మేము అయితే మాకు ఒక సంవత్సరం క్రితం, పోయిన సంవత్సరం అయితే అందరికీ 2 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ సంవత్సరం కనీసం ఇన్ఫర్మేషన్ ఎలాంటి డైరెక్టర్లకు కానీ, చైర్మన్కి కానీ, ప్రధాన కార్యదర్శికి కానీ, సభ్యులకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, సమాచారం లేదు. ఈ మత్స్యశాఖ అధికారులు, అవుట్సోర్స్ ఉద్యోగులు కాంట్రాక్టర్లతో వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళ జేబులు నింపడం కోసం ఈ మత్స్యకారుల కడుపులు కొడుతూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇటీవల 1వ తారీఖు సాయంత్రం 6 గంటలప్పుడు ఒక డీసీఎం తీసుకొచ్చి పిల్లలు పోసినవని వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము పిల్లలు పోసిరా పోయలేదని వాళ్ళని అధికారులు అడిగితే కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. అసలు వాళ్ళు దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదేందని డిఎఫ్ఓ గారికి ఫోన్ చేసి అడిగితే కనీసం డిఎఫ్ఓ గారు ఎలాంటి సమాధానం లేకుండా వేరే వ్యక్తికి కాన్ఫరెన్స్లో పెట్టి ఆయనతో మాట్లాడానని చెప్తున్నా. కానీ ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఏంది సార్ అని అడిగితే కూడా దానికి సమాధానం లేదు. దానిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని మేము కోరుచున్నాం. బండ్లు వచ్చినాయి అసలు మీ కాడికి? కొత్త బండ్లు వచ్చినా, నిండు బండ్లు వచ్చినా, ఎవరు చూసినండి, ఎవరికి చెప్పారు వాళ్ళు? మాకు అని చెప్తేగా అర్థమయ్యేది. ఒకళ్ళు వచ్చినా అనుకో, కనీసం ఒకళ్ళు నేను సర్పంచ్ అనుకో, నన్ను బిలవపోయినా అందుబాటులో లేకపోతే నెంబర్లు సెక్రటరీలు వాళ్ళకన్నా బిలవచ్చుగా. ఎవరిని బిలవకుండా నువ్వు ఎవరిని బజార్ తిరిగి సభ్యుడు కాదు, వాడేం కాదు, అని తీసుకొచ్చి నేను పిల్ల పోసిన పసారని చెప్తే అనుకున్నది. మీ దాంట్లో సభ్యులు ఎంతమంది ఉన్నారు? 190. 290. ఆయన ఫోన్ చేసి అట పిల్లని తెచ్చిన ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఆయన మంచంలో ఉంటున్నట్టని చెప్పిండట. నేను నాకేమైందండి వ్యవసాయం చేసుకుంటుంటే కాకపోతే ఏంటంటే కాల్ చేసి వచ్చింది. ఎప్పుడు 6 ఏళ్ళ కింద కొద్దిగా పట్టేస్తుంటా. అంతేగాని నా ఆరోగ్యం బాగాలేదని వాడు వచ్చినోడు అంటానికి వాడు నేను అయ్యాలన్నాడు తండ్రి కాడు వాళ్ళు అని చెప్తుంది. వాడు మా మాది కూడా నేనట. మళ్ళా నా పేరు దాపం వెంకట అండి. ప్రతి ఆట పిల్లబోసేళ్ళు మాకు 2 రోజులు ముందుగానే చెప్తారు. అట్టాది చెప్పకుండా చేయకుండా, డైరెక్టర్ పిలవకుండా, ఎవరిని పిలవకుండా వేరే వాళ్ళని పెట్టుకొని పిల్లబోసినందుకు వీళ్ళకి అప్పుడు చేస్తారు. మరి కనీసం దానికంటే కదా ఆయన ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఆయన ఆరోగ్యం బాగాలేదట, మంచాలు కూర్చుంటుందట అని ఇట్ట పుట్టించారు. ఆ పిల్ల తీసుకొచ్చిన అసలు ఎట్టి బండ్లు వచ్చినాయో మరి పిల్ల పోసినా అది ఎవరికి తెలియదు. తెలియదు మాకు అసలు ఏమొచ్చిండు. అసలు కబురు చేస్తే తెల్లారి పొద్దున పిల్ల పోసిన నా చెప్పుకొని ఎవరు పోతారని నేను ఇప్పుడే తీసుకోవాలంటున్నాం. ఇప్పుడు లెటర్ పంపిరండి వాళ్ళు. లెటర్ పంపినప్పుడు ఎవరికి కాడికి రావాలా? సభ్యుల కాడికి, డైరెక్టర్లకి, సర్పంచ్ కాడికి రావాలా. ఏ వాళ్ళకి ఒత్తోళ్ళ పేర్లు పెట్టుకొని పిల్ల పోసినాన్ని, ఊళ్ళో పిల్ల పోసినాన్ని పసారాలు చేస్తుర్రు. ఒత్తోళ్ళు వాళ్ళ సభ్యులు కాదు, ఏం కాదు. ఊళ్ళో గాలి తిరగాలని తీసుకొచ్చి పేర్లు పెట్టి తీసుకొచ్చి చేస్తుర్రు వాళ్ళు.
కొమరబండ మత్స్యశాఖ డైరెక్టర్ని. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ ఊర చెరువు 107 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం మన చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చైర్మన్కి కానీ డైరెక్టర్లకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు అధికారులు. కానీ మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. చెరువులు చేప పిల్లలు పోసిర్రా లేదా అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా అధికారులపై మేము కంప్లైంట్ చేస్తున్నాము. చెరువు విస్తీర్ణం సుమారు 100 నుంచి 110 ఎకరాల మధ్యలో ఉంటుందండి. ఇంత పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు 2 లక్షల చేపల పంపిణీ చేస్తారండి ప్రతి సంవత్సరం. ఇప్పుడు పోసిరని చెబుతుంటారు కానీ మాకైతే నమ్మకం కలగట్లేదు. కనీసం ఎటువంటి ఒక ఫోటో కానీ ఎటువంటి రాళ్ళపూర్వకంగా కానీ మాకైతే చెప్పలేదు. కనీసం చైర్మన్ గారిని కూడా సంప్రదించలేదు. అల్లం పోసేటప్పుడు నేను కోమరబండ చెరువు డైరెక్టర్ని. ఈ చెరువు డైరెక్టర్ని. మాకు ఏ సమాచారం లేకుండా చెర్ల చేప పిల్లలు పోసామని చెప్పి మాకు లెటర్లు పంపుతున్నారు. ఇక్కడ చెరువుకు కాపలా ఉండే వాళ్ళతోటి ఇలా ఊళ్ళో గాలిగా ఏం పని లేకుండా తిరిగే వాళ్ళని పెట్టి వాళ్ళ సొంతకాలు పెట్టించి చెర్ల చేప పిల్ల పోసినాం మేమని చెప్పి వాళ్ళు ఊర్లో ప్రచారం చేస్తున్నారు. మాకు ఊళ్ళో అందరూ అంటారు, మీరు సభ్యులు, మీరు నెంబర్లు, మీకు తెలియకుండా చేప పోస్తుంటే మీరు ఏం చేస్తారు అసలు అని చెప్పి మాకు వాటి ఈ చెరువు సభ్యులందరూ అడుగుతున్నారు. దానికోసం మేము చేప పిల్ల అసలు పోయకుండా ఉత్త బండ్లు తీసుకొచ్చి కూడా చేప పిల్ల మీ చెర్ల పోసినామని చెప్పి ప్రచారం చేస్తారు. దానివల్ల మేము ఈ పంపడం జరుగుతున్నాం. కొన్నా కూడా పోసినాం అంటున్నారు. ఈ అసలు మాకు ఏ సమాచారం లేదు. మా చెరుకు అసలు పోయలేదండి. కొత్త బండ్లు తీసుకొచ్చి ఇలా పెట్టి పోసినాం అని చెప్పి వేరే వాళ్ళతోటి సొంతకాలు పెట్టించి లేటర్ పంపుతున్నారు. చెరువులో చేప పిల్లలు పోసినామని అంటున్నారు. అసలు ఈ చెరువులో పోసిరా పోయలేదా, ఆ పిల్లలు ఎటు పోయినా కూడా మాకు తెలియదు. చెరువులో పోయినా పోసినాం అంటారు. కాబట్టి ఈ పిల్లలు గాలికి పోయినాయా లేకపోతే ఎవరైనా ఎత్తుకొని పోయారా, అది కొంగలు ఎత్తుకుపోయారా లేకపోతే మనుషులు ఎత్తుకుపోయారా కూడా మాకెవరికి తెలియదు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.